ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 21 నాటికి అన్నా క్యాంటీన్లు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ నగదును ఇంటి వద్దకే పంపిణీ చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేయనున్నామని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎడ్సెట్, పీజీసెట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాలనాదక్షులు పివి నరసింహారావు జయంతి ఈరోజు. వార్తల వివరాలు. పత్రికా రంగంతో పాటు వివిధ రంగాల్లో రామోజీరావు అందించిన సేవలు మరువలేనివని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రామోజీరావు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న విజయవాడలోని కానూరులో నిర్వహించింది. ఈ సభకు ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రులు, చలనచిత్ర ప్రముఖులు హాజరై పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు జాతికి, ప్రజలకు రామోజీరావు చేసిన సేవలను భావితరాలకు తెలియజెప్పేలా రాజధాని అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి అని నామకరణం చేయాలని రామోజీరావే సూచించారని ఆయన తెలిపారు. ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన కర్తవ్యం అందరిపైన ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 21 నాటికి ప్రతిపాదిత 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలో నిన్న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి ఆ శాఖలోని వివిధ విభాగాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్మాణం పూర్తయిన స్వల్ప మరమ్మతులున్న నిర్మాణాలు పూర్తి కావాల్సిన అన్నా క్యాంటీన్ల భవనాల వివరాలను సిద్దం చేయాలన్నారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం నగదును ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వెలగపూడి సచివాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం అమలు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల స్థాయి అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పథకాన్ని పెంచి ప్రజలకు ఇస్తుందని చెప్పారు. జూలై 1వ తేదీన సచివాలయాల సిబ్బంది లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదును పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నుంచి పెరిగిన పింఛన్ సొమ్ము, జూలై పెన్షన్ కలిపి మొత్తం 7,000 రూపాయలు పింఛన్దారులకు అందజేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న ఢిల్లీలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్నికలు ముగిసినందున తెలంగాణ రాష్ట్ర అభివృద్దే ధ్యేయమని చెప్పారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని, బడ్జెట్లో నిధుల కోసం త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర హోంమంత్రిని కలుస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో ఎటువంటి సమస్యలు లేవని, ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడానికి సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలోని వరంగల్లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈరోజు పర్యటిస్తారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వరంగల్లోని చేనేత కేంద్రానికి చేరుకుని పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనను పరిశీలిస్తారని తెలిపారు. హనుమకొండలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎడ్సెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 8న ఎడ్సెట్ నిర్వహించారు. ఈ ఏడాది ఎడ్సెట్ పరీక్షకు మొత్తం 9,365 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జూన్ 15న ప్రాథమిక కీని విడుదల చేశారు. జూన్ 18 వరకు అభ్యంతరాలను తెలపవచ్చని అధికారులు తెలిపారు. ఎడ్సెట్ ఫలితాలు, ర్యాంకు కార్డును అధికారిక వెబ్సైట్ ద్వారా పొందవచ్చని అధికారులు సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పీజీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన పీజీ సెట్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షల ఫలితాలను నిన్న సాయంత్రం అధికారులు విడుదల చేశారు.
పీజీ సెట్ ద్వారా 17 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరగాళ్లు ఎన్నో రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాల బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలందరూ సైబర్ నేరాల బారిన పడి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. ఈ క్రమంలో సైబర్ నేరాలు నియంత్రణపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యుల ద్వారా జరిగే శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీల ఉప ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. అభ్యర్థులు జూలై 2వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, జూలై 3న నామినేషన్లు పరిశీలిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 5 తుది గడువుగా పేర్కొంది. జూలై 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాలనా దక్షులు, బహుభాషావేత్త పివి నరసింహారావుగా సుపరిచితులైన పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి ఈరోజు. ఆయన ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి దాక్షిణాత్యులు, అందులోనూ తెలుగువారు కావడం విశేషం. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కోనరిల్లుతున్న వ్యవస్థను సక్రమ మార్గంలో పయనింపజేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1921 జూన్ 28వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని నర్సంపేట వద్ద లక్నేపల్లి గ్రామంలో జన్మించిన పివి 1957 సంవత్సరంలో రాజకీయ జీవితం ప్రారంభించారు. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 2004 డిసెంబర్ 23వ తేదీన పివి నరసింహారావు తుదిశ్వాస విడిచారు. తెలంగాణలో ఆషాఢమాసం బోనాలకు భక్తుల రద్దీకి అనుగుణంగా రవాణా ఏర్పాట్లు చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ బాల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాల్లో ఆషాఢమాసం బోనాల నేపథ్యంలో అమ్మవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లపై మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 8, 9, 10 తేదీల్లో జరిగే కార్యక్రమాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో గతంలో కంటే భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచకప్ పోటీల్లో భాగంగా గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో నిన్న జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదంలో ఇంగ్లాండ్ నిర్ణీత 16.4 ఓవర్లలో 103 పరుగులు చేయగా భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత జట్టు మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్కు చేరింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టుతో భారత జట్టు పోటీ పడనుంది. ఆంధ్రప్రదేశ్లో డయేరియా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో విజయవాడ క్యాంపు కార్యాలయంలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి సారించాలన్నారు. జలజీవన్ మిషన్ పథకం నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 21 నాటికి అన్నా క్యాంటీన్లు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ నగదును ఇంటి వద్దకే పంపిణీ చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేయనున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎడ్సెట్, పీజీ సెట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాలనా దక్షులు పివి నరసింహారావు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.